నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు పదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏపీలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించాలని డిమాండ్ చేసిన ఫెడరేషన్ సభ్యులు. కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచుతున్నారు. ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పీడీఎస్యూ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముందుకు దూసుకొచ్చిన సముద్రం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ వద్ద రోడ్లను ముంచేసిన సముద్రపు నీరు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాటలు వింటుంటే హాస్యాస్పదంగా ఉంటుందని తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కడపలో జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ను తాను అభివృద్ధి చేశానని పదే గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో కంటే తెలంగాణలో ఏర్పడిన తర్వాతనే హైదరాబాద్ మరింత అభివృద్ధి జరిగిందనే విషయం చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఈ మధ్యన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మాటలు వింటుంటే కొన్ని సందర్భాల్లో నవ్వు వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకులే ఎందుకు వదిలేద్దాంలేమని చెప్పి అనుకుంటే కూడా కొన్ని సందర్భాల్లో ఎందుకో తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉందని అనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన, సరే ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి వెళ్ళి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ ఎత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో. మిత్రులు నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది ప్రతి రంగంలో అభివృద్ధిలో ఆకాశంలోకి దూసుకుపోయింది తెలంగాణ. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసినారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడే ప్రదేశ్ మీద మీకు ప్రేమ లేదు కన్నా, ఎందుకు లేదు 4 రోజులు ఉండి వాడుకొని పారేసే రాష్ట్రం కదా, మళ్ళీ ఎట్లాగా హైదరాబాద్లోనే వచ్చి డెవలప్ అయ్యి హైదరాబాద్లో కదా ఉండేది అన్న భావనతోనే ఏమనుకోవాలి మిమ్మల్ని. భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రంలో కూడా మోడీ గారి డబుల్ ఇంజన్ రాష్ట్రాలు 25 ఏళ్లుగా మోడీ గారి పరిపాలనలో ఉన్న గుజరాత్తో సహా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తుది శ్వాస వరకు శ్రమించిన మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలని కొండ లక్ష్మణ్ బాపూజీ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షులు రాపుల్ జ్ఞానేశ్వర్, ప్రధాన కార్యదర్శి జగదీష్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మొదటి మెట్టు కొండ లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యంలో ప్రారంభమైందని అన్నారు. తెలంగాణ కోసం ఆయన చేసిన సేవలకు గుర్తింపు తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకున్నారు.
సామాజిక తెలంగాణ వైపు కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు. అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్న మరియు లాయర్ వృత్తి చేశాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అనుబంధం ఉండి వారితో సభ్యులతో కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నో రకాల రాజకీయ విభేదాలను తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు తెలంగాణకు జరుగుతున్న వివక్షను చూసి రవికుమార్ అందరికీ నమస్కారాలు. ఈ పత్రికా సమావేశం విశేషము కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని జాతిపితగా గౌరవించుకుందాం, సామాజిక తెలంగాణ వైపు పయనిద్దాం. కొండా లక్ష్మణ్ బాపూజీ కొండంత మనిషి. అన్ని రకాలుగా అన్ని ఉద్యమాలలో ఏ ఉద్యమం తీసుకున్నా కూడా తన పేరు లేకుండా ఉద్యమం అంటూ లేదు. అటు జాతీయ ఉద్యమం కానివ్వండి, ఇటు నిజాంపై పోరాటం తీసుకున్నా, మరియు లాయర్ వృత్తి చేసినా కూడా ఏ దాంట్లో తీసుకున్నా కూడా ఒక నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన ఆయన. ఎక్కడో వాంకిడిలో చిన్న కుగ్రామంలో పుట్టిన బాపూజీ రాష్ట్ర స్థాయి నేతనే గాక జాతీయ స్థాయి నాయకులతో కూడా అభివృద్ధినిస్తుందని చెప్పి బలంగా నమ్మి అందరికీ మార్గదర్శనం చేస్తూ, అందరికీ ఎవరు తెలంగాణ గురించి పోరాటం మొదలుపెట్టిన వారందరూ బాపూజీ దగ్గరికి వెళ్లాల్సింది, బాపూజీ జలదృశ్యంలో ఆయన ఆశీస్సులు తీసుకోవాల్సింది. ఆయన మార్గదర్శకంలోనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. మలిదశ ఉద్యమంలో తీసుకున్నా కూడా ఆయన 97 సంవత్సరాల వయసులో ఢిల్లీలో జరిపిన చర్చలు, వీరి నిబద్ధత, వీరి ఈ వయసులో కూడా తెలంగాణ గురించి కట్టుబడి ఇంత ప్రయత్నాలు చేస్తున్నారనేది చాలా టర్నింగ్ పాయింట్ ఇచ్చిన అంశం. అందరు గ్రహించాల్సింది కూడా ఇది ఉన్నది. ఎందుకంటే వీరందరూ 98 సంవత్సరాలు అంతకుముందు ఉద్యమాలే కాకుండా వారిని పిలిచి 2 రాష్ట్రాలుగా విడిపోయి ఒక సమాజముగా 2 రాష్ట్రాలుగా ఉందామని చెప్పి వారందరినీ కూడా పిలిచి సమాలోచనలు చేసిన దార్శనికుడు. అంతటి మహోన్నతమైన వ్యక్తిని తెలంగాణ జాతిపితగా మనమందరం గౌరవించుకుందామని, తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2-3 సందర్భాల్లో ప్రస్తుతించినందుకు వారికి ఈ వేదిక ద్వారా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ వద్ద అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం ముందుకొచ్చింది. అంతర్వేది, కేశనపల్లి, చింతలమోరి, కరవాక తీర ప్రాంతాల్లో సముద్రపు కెరటాలు అలజడి సృష్టించాయి. సముద్రం పాటుపోటు టైంలో కెరటాలు ఉధృతంగా ఉండడంతో సముద్రపు నీరు వచ్చి రోడ్డు మునిగిపోయాయి.
కమిషన్లకు కక్కుర్తిపడి ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచాలని దురుద్దేశంతో అధికారులు తప్పుడు ఆడిట్ చూపించి ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని ప్రభుత్వం వెంటనే ఫీజుల పెంపు ఆలోచన విరమించుకోవాలని హయ్యర్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు పీడీఎస్యూ విద్యార్థి నేతలు ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫీజు పెంపు నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థి నేతలు హెచ్చరించారు. And donations, they are illegally grab the donations of the student organizations. తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు వెంటనే స్పందించాలి తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలి తెలంగాణ ముఖ్యమంత్రి వెంటనే తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు వెంటనే తగ్గించాలి ఇంజనీరింగ్ ఫీజులు వెంటనే చర్యలు తీసుకోవాలి ఫీజులు దోపిడీ చేస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి వసూలు చేస్తున్న కాలేజీలపై వెంటనే టెక్నికల్ విద్యలో పేద విద్యార్థులైనటువంటి బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు చెందిన సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫీజులు పెంచడం సిగ్గు తెలంగాణ రాష్ట్రంలో అధిక ఫీజులు పెంచడం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం సిగ్గు పేద విద్యార్థులు చదువుకునే టెక్నికల్ విద్యలో ఫీజులు పెంచడం సిగ్గు పేద విద్యార్థులు చదువుకునే టెక్నికల్ విద్యలో ఫీజులు పెంచడం డౌన్ డౌన్ సీఎం ఎంతమంది తెలంగాణ చెక్ అకాడమీ ఐక్యూ చెక్ అకాడమీ నిర్వహించిన చెస్ టోర్నమెంట్లో ఏకాగ్ర చెస్ అకాడమీ క్రీడాకారులు సత్తాచాటి ఛాంపియన్స్గా నిలిచారని అకాడమీ చీఫ్ కోచ్ చైతన్య సురేష్ తెలిపారు. జూబ్లీ హిల్స్లోని ఏకాగ్ర చెస్ అకాడమీలో నిర్వహించిన సమావేశంలో ఛాంపియన్షిప్ టోర్నమెంట్కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణ చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంటులో అండర్-9 గర్ల్స్ విభాగంలో అన్య రంగనేని ఛాంపియన్గా నిలవగా యంగెస్ట్ ప్లేయర్గా శ్వానా ఐక్యూ చెస్ అకాడమీ నిర్వహించిన టోర్నమెంట్లో అండర్-13 బాయ్స్లో చరద్ అశ్విన్ ఛాంపియన్గా నిలిచాడని తెలిపారు. రీసెంట్గా స్టేట్ చెస్ ఛాంపియన్షిప్లో అండర్-9లో ఆన్యా రంగనేని గర్ల్స్లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకుంది. అండ్ అలాగే చరత్ అశ్విన్ అండర్-17 ఓపెన్ టోర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్నాడు. 5 out of 5 కొట్టి తన ఛాంపియన్షిప్ గెలుచుకున్నాడు. అండ్ శ్వానా చిన్న పాపాలు షీస్ యంగెస్ట్ అండ్ షీ పార్టిసిపేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. సో మనం ఆల్రెడీ వీఆర్ కీప్ ఆన్ ప్రూవింగ్ అవర్ రిజల్ట్స్ అండ్ ఇక ముందు కూడా వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ మోర్ గుడ్ రిజల్ట్స్ ఫర్ ష్యూర్. థ్యాంక్ యూ అండి. ఇది హైదరాబాద్లోనే జరిగిందండి. దిస్ వాస్ స్టేట్ ఛాంపియన్షిప్. ఆల్రెడీ మన దగ్గర ప్రొఫెషనల్ పిల్లలు వీళ్ళందరి దగ్గర దేర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ క్రొయేషియా టోర్నమెంట్స్ అండ్ ఆల్సో స్విట్జర్లాండ్ వీ హ్యావ్ few tournaments in Belgrade. So they're going to play those tournaments. టైటిల్ వచ్చింది అండ్ 2004 రేటింగ్ అచీవ్ అయింది. అదేంటంటే విత్ ఇన్ షార్ట్స్ టర్మ్లో 2004 దాకా ట్రైనింగ్ అంతా కూడా పిల్లలందరికీ కూడా కస్టమైజ్డ్ ఉంటుందండి. లెట్స్ ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళారనుకోండి, మొత్తం అందరికీ ఒక గ్రూప్ సెషన్ లాగా నడుస్తుంది. సో అలా కాకుండా వీళ్ళకి ఏంటంటే ఒక్కొక్కరికి ఇండివిజువల్ కిట్కి వాళ్ళ కస్టమైజ్డ్ మేడ్ లాగా వాళ్ళకి ఉద్దేశంలో పెట్టుకుని అండ్ ఆల్సో ఆయనకి విశ్వనాథానంతో ప్లస్ స్కోర్ ఉంది. రీసెంట్గా మరియన్ పెట్రో ఒక ఆయన వచ్చారు అండ్ సరవణన్ సార్ వచ్చారు చెన్నై నుంచి. సో వీ హ్యావ్ వెరీ గుడ్ కోచెస్ ప్యాటర్న్ and soon they'll become very good players. Thank you everyone. నా పేరు ఆన్యా రంగినేని. నాకు చెస్ అంటే చాలా ఇష్టం. నేను రీసెంట్గా టోర్నమెంట్ స్టేట్ చెస్ ఛాంపియన్షిప్ ఆడితే నేను అండర్-9 గర్ల్స్లో ఫస్ట్ ప్లేస్ గెలిచాను.
నా ఏంటంటే నాతోని అందరితోని నా కోచెస్ అందరు గైడ్ చేస్తారు నన్ను మంచిగా అండ్ నన్ను గైడ్ చేసి నన్ను బిలీవ్ చేయమంటారు. బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. They make me believe in myself. I also thank my parents. They cheer me on. They take me to tournaments. You are always there for me. And I also want to give a big thank you to Ekagra Chess Academy for all the support and training. Like the tournament was tough, but I enjoyed every game and learned a lot. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ద్వితీయ జిల్లా మహాసభలు జూలై 15-16 తేదీల్లో కాకినాడ జిల్లా సామర్లకోటలో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు. సామర్లకోట విశ్వ బ్రాహ్మణ కమ్యూనిస్టు హాల్లో జిల్లా మహాసభలు విజయవంతానికి విస్తృత సమావేశం సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహాసభల కాలం ప్రారంభమైందని, ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శాఖ మహాసభలు జరుగుతున్నాయని, జూన్ మాసంలో కాకినాడ జిల్లాలో పట్టణం మండల మహాసభలు పూర్తి చేసుకొని జూలై 15-16కు జిల్లా మహాసభలకు పార్టీ శ్రేణులు సంయుక్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రోత్సాహం చేస్తుంది. మహానాడు మీరు ఘనంగా విజయవంతంగా నడిపించుకున్నారు. కానీ ప్రజలకు మేలు చేయండి. ప్రజలకు మేలు చేసే ఫస్ట్ పని ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాలని ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చాం. అందుకని ఈ నెల 2 అంటే జూన్ 2వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓలు ధర్నా చేస్తున్నాం. కావున ఈ సామర్లకోట పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా ఈ ధర్నాను జయప్రదం చేయాలని కోరుతాం. రెండవది సూపర్ 6 నువ్వు ఎన్నికల హామీలు ఇచ్చావు. నువ్వు అధికారంలోకి మీరు వచ్చావు అంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం సూపర్ 6 ఎన్నికల హామీలు. సంవత్సరం పూర్తయింది, ఇంకా ఇప్పటికీ ఎన్నికల హామీలు పూర్తి చేయలేదు. తక్షణమే ఎన్నికల హామీలు పూర్తి చేయమని కోరుతున్నాం. నీకు డబ్బులు లేవు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది, ఇలాంటి సవకబారి మాటలు మాట్లాడద్దు. 40 ఏళ్ల ముఖ్యమంత్రివి, చేతిగా అనుభవం ఉంది, చాలా సీనియర్వి, ఆర్థికవేత్తవి, మీరు ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నారు, మీకు అన్ని తెలుసు. అలాంటి మాటలు చెప్పకుండా జూన్ 2 జరిగే ఇళ్ల స్థలాల ధర్నాను జూన్ 2 జరిగే ఇళ్ల స్థలాల ధర్నాను జూన్ 2 జరిగే ఇళ్ల స్థలాల ధర్నాను ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పేదలకు అర్పణలో 2 సెంట్లు భూమి, దూరంలో 3 సెంట్లు భూమి, అర్పణలో 2 సెంట్లు భూమి, 3 సెంట్లు భూమి, సూపర్ 6 వెంటనే, 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 ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వ నాయక సాంస్కృతిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్ర మర్దాని ఖేలే కార్యక్రమం జియాగూడలో నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలానికి చెందిన జానపద యుద్ధకళ ప్రదర్శించారు. సుమారు 60 మంది చిన్నారులకు 15 రోజుల పాటు ఈ యుద్ధకళ నేర్పించుకొని ఇక్కడ ప్రదర్శించారు. ఇందులో కర్రసాము, కత్తిసాముతో పాటు ఎంతో సాహసోపేతమైన యుద్ధకళ ప్రదర్శించారు. మగపిల్లలు, ఆడపిల్లలు అనే తేడా లేకుండా ఈ వేసవిలో ఈ యుద్ధకళను నేర్చుకున్నందుకు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. Stop! नारियल का
పేరు సురేష్ దండోటికర్. మేము భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు నాయికా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో మేము సంయుక్త ఆధ్వర్యంలో మహారాష్ట్ర మర్దానీ ఖేల్ శిక్షణ శిబిరము ప్రారంభించాము. ఈ శిక్షణ శిబిరంలో మా జియాగూడ ప్రాంతానికే కాక పిల్లలు కార్వాన్, గోషామైల్, చుడీ బజార్ నుంచి కూడా వచ్చి ఈ మహారాష్ట్ర మర్దానీ ఖేల్ శిక్షణ పొందారు. ఈ శిక్షణ ఏ విధంగా అయితే మేము పిల్లలకు శిక్షణ ఇవ్వాలదలుచుకున్నాము సభ్యత ఆరు ఇంకా ఏంటంటే ఏ విధంగా అయితే కర్రసాము, కత్తిసాము, ప్రాచీన యుద్ధ కళ గురించి పిల్లలకు తెలియజేయటము ఈ నాయికా సాంస్కృతిక సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. మేము మహారాష్ట్రకి వెళ్ళి కొల్హాపూర్ నుంచి ప్రమోద్ సయాద్రి ఉస్తాద్ గారిని మేము పిలుచుకొని వచ్చాము. గత 14 రోజులుగా సయాద్రి ఉస్తాద్ గారు ఇక్కడ శిక్షణ ఇచ్చారు పిల్లలకు. మీరు చూశారు ఏ విధంగా అయితే పిల్లలు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సయాద్రి ఉస్తాద్ గారు కొద్దిగా ఎన్ని రోజులు ఇచ్చారు పిల్లలకు ట్రైనింగ్? ఎంతమంది పిల్లలు పాల్గొన్నారు? మా దగ్గర 14 రోజుల వరకు మేము పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చాము. టోటల్ 96 మంది పిల్లలు వచ్చారు మా దగ్గర శిక్షణ కోసం. విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో జూలై 9వ తేదీన జరిగే గిరి ప్రదక్షిణ విజయవంతం చేయాలని ఈవో త్రినాథరావు పిలుపునిచ్చారు. స్వామివారి సింహగిరి ప్రదర్శనకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్న భక్తులకు కల్పించిన సదుపాయాలకు సంబంధించి ఆలయ స్థానాచార్యులు రాజ్ గోపాల్, ప్రధాన అర్చకులు సీతారామాచార్యులు, ఆలయ అధికారులతో ఈవో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ హాజరయ్యే అవకాశం ఉన్నందుకు అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించి తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కృష్ణమోహన్, మంత్రులు ఆనం నారాయణ రెడ్డి, మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని వేరువేరుగా దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శ్రేష్ఠ వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఓకేనా?
వచ్చింది సార్. స్ట్రైట్గా వచ్చేసండి. Get. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు పదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏపీలో తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదని ప్రశ్నించి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మాజీ మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీని తెలంగాణ రాష్ట్ర జాతిపితగా ప్రకటించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలు గుర్తించాలని డిమాండ్ చేసిన ఫెడరేషన్ సభ్యులు. కమిషన్లకు కక్కుర్తిపడి అధికారులు ఇంజనీరింగ్ కళాశాల ఫీజులు పెంచుతున్నారు. ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన పీడీఎస్యూ. అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముందుకు దూసుకొచ్చిన సముద్రం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ వద్ద రోడ్లను ముంచేసిన సముద్రపు నీరు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.